రోజు విద్యార్థుల పోరాటం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు ప్రజాస్వామ్యబద్దంగా శాంతియుతంగా చేసిన పోరాటం ఫలించింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన విద్యార్థి లోకానికి ఈరోజు యావత్ భారతదేశం రుణపడి ఉంటుందని గర్వంగా చెప్పగలుగుతున్నాం. మరి నీట్ పరీక్షా పేపర్ లీక్ అయిన సందర్భంగా మొదలైనటువంటి ఈ ఉద్యమం తారాస్థాయికి చేరింది. గాంధీ మార్గంలో విద్యార్థులు చేపట్టినటువంటి నిరసన విధానం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పేసి గర్వంగా చెప్పొచ్చు. ప్రతి విద్యార్థి స్పందించినటువంటి తీరు చూస్తుంటే అది ఒక తమ సొంత సమస్యగా భావించి వాళ్ళు ఎంతగానో తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాటం జరిగింది. మరి విద్యార్థుల ఐక్యత, పోరాట పటిమ చూస్తుంటే దేశాన్ని పునర్నిర్మించడంలో వాళ్ళు భాగస్వాములు అవుతారని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమైంది. మరి ఈ యొక్క విద్యార్థులకు అండగా నిలిచినటువంటి రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ పరీక్షా పేపర్ లీక్ అయినప్పటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు వివిధ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. దయచేసి విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు అని చెప్పేసి చివరికి విద్యార్థులకు అండగా నిలిచి మరి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగడం కూడా జరిగింది. అప్పుడు రాహుల్ గాంధీ గారు అరెస్ట్ అవ్వడం కూడా మనందరం చూసినాం. మరి ఈరోజు ఈ యొక్క గెలుపుని చూస్తుంటే ఎట్టకేలకు బీజేపీ పార్టీ దిగి వచ్చిందని చెప్పేసి మనకందరికి అర్థమైంది. మరి ఒక నియంత్రణ దింపామని చెప్పేసి ఈరోజు విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో దేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కావాలని చెప్పేసి ప్రతి పౌరుడు ఈరోజు కోరుకుంటున్నారు.